వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు డిజీ లోన్స్కి సంబంధించి బిజినెస్ హెడ్ విక్రాంత్ గారు అయితే ఉన్నారు. సో విక్రాంత్ గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు, సో దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే బోల్డ్ అంతా లాగేద్దాం సార్ దగ్గర నుంచి. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో మీరు ఎనర్జెటిక్గా ఉన్నారు. సో అయితే అడిగేస్తున్న కరెక్ట్గా క్వశ్చన్స్ అయితే. ఓకే, అసలు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటండి? ఓవర్ డ్రాఫ్ట్ అని అంటే మనకు జనరల్గా నార్మల్గా లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకోవడము అనేది ఒకసారి మన అకౌంట్లో లోన్ పడిపోయింది అని అంటే దాని తర్వాత మనం ఏం చేయాలి, మంత్లీ ఈఎంఐ అనేది కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఓవర్ డ్రాఫ్ట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక మీకు క్రెడిట్ కార్డ్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. సో సేమ్ ఒక వర్చువల్ కార్డ్ కాకుండా వర్చువల్ అకౌంట్ ఇస్తారనమాట. సో వర్చువల్ అకౌంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకు మీ పేరు పైన ఒక లోన్ అనేది మీరు ఓవర్ డ్రాఫ్ట్ అనేది తీసుకున్నారనుకోండి. ఐదర్ ఇట్ మైట్ బి సాలరీడ్ ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్. 3 రకాలు ఉంటాయి. సో ఈరోజు మనం సాలరీడ్ ఓవర్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ సాలరీడ్ ఓవర్ డ్రాఫ్ట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీ శాలరీ ఎంత ఉందో చెక్ చేస్తారు. మీ శాలరీ ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక బ్యాంక్, ఇప్పుడు మా డిజీ లోన్స్లో వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాంక్స్. సో ఇక్కడ మేమేం చేస్తాము అని అంటే డిజీ లోన్స్ ద్వారా మేము ఎప్పుడైతే మీరు మా దగ్గరికి ఓవర్ డ్రాఫ్ట్ లోన్ గురించి వస్తారో మేము అప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మీరు చూస్తున్న ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ ఎంత, ఓకే, అండ్ మీకు ఈ ఏబిసిడి అనేది ఒక 4-5 ఆప్షన్స్ మేము చూపిస్తాం. సో మేము చూపించిన తర్వాత మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి అంటే అక్కడ మీకు ఎట్లా ఉంటుంది అంటే మీరు ఈ పర్టికులర్ నాకు ఈ బ్యాంక్ ఓకే, ఈ బ్యాంక్ నాకు నాట్ ఓకే అని ఐదర్ ఇట్ మైట్ బి బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి. సో మీరు దాని ద్వారా వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే సో అక్కడ నుంచి మేము ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది విత్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఇది ఎట్లా ఉంటుంది, ఓవర్ డ్రాఫ్ట్ జనరల్గా ఒక వర్చువల్ అకౌంట్ మీకు ఇచ్చేసేసి లోన్ ప్రాసెస్ లాగానే ఉంటుంది సేమ్. జనరల్లీ పర్సనల్ లోన్ ఎట్లా ప్రాసెస్ చేస్తామో సేమ్ ప్రాసెస్ మనకు ఓవర్ డ్రాఫ్ట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ కన్సర్న్ ఏంది అని అంటే ఓవర్ డ్రాఫ్ట్లో ఇక్కడ కస్టమర్ అకౌంట్లో డబ్బులు అనేవి మొత్తం డిస్బర్స్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ పర్సనల్ లోన్లో ఓవర్ డ్రాఫ్ట్లో మాత్రం ఒక వర్చువల్ అకౌంట్లో అక్కడ డిస్బర్స్మెంట్ జరుగుతుంది. వర్చువల్ అకౌంట్లో డిస్బర్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు పర్సనల్ లోన్ అనుకోండి ఒక 10 లక్షలు తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి దానికి ఈఎంఐ సమ్వేర్ అరౌండ్ టెంటేటివ్గా 23,000 to 25,000 వరకు 26,000 వరకు టెంటేటివ్గా మీరు ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే ఈ ఓవర్ డ్రాఫ్ట్లో మీరు ఏదైతే అమౌంట్ వాడుకుంటారో ఈ సపోజ్ నాకు ఈరోజు ఒక 2 లక్షలు అవసరం ఉంది, 10 లక్షలు అవసరం, 10 లక్షలు నేను తీసుకున్నా కానీ నాకు 2 లక్షలు ఈరోజు అవసరం ఉంది. సో ఈ 2 లక్షలతో నేను నెక్స్ట్ ఒక 2 నెలలు నేను సర్వైవ్ అవ్వగలను, నా వర్క్ ఇంకో 2-3 మంత్స్ పోస్ట్పోన్ అవుతుంది అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే బ్యాంకు మిమ్మల్ని ఎట్లా ఫెసిలిటేట్ చేస్తుందంటే ఈ 2 lakhsకి మాత్రమే మీరు ఈఎంఐ కాదండి ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి వస్తుంది. సో ఈఎంఐ కట్టరు. ఈ ఫెసిలిటీ ఓవర్ డ్రాఫ్ట్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? సో ఇంట్రెస్ట్ పార్ట్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతుంది. బట్ ఏ ఓవర్ డ్రాఫ్ట్ అయినా ఇప్పుడు మనకు జనరల్లీ పర్సనల్ లోను ఈరోజు మనము ఏ పెద్ద బ్యాంక్ అయినా ఏ చిన్న బ్యాంక్ అయినా చూసుకున్నట్టయితే ఆఫర్లు 10%, 10.5, 10.25, 10.50, 10.60 అనుకుంటా మనకు లోన్ అనేది మనకు ఫెసిలిటేట్ అవుతుంది. రీజన్ ఏంది అని అంటే మనకు ఏదైతే మనం లోన్ తీసుకుంటామో ఆ లోన్ది ఈఎంఐ మనం పేమెంట్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసేస్తాం. సో బ్యాంక్కి ఏమవుతుంది, ఈఎంఐలో ఇంట్రెస్ట్ తర్వాత అసలు అనేది 2 రికవర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీకు ఇచ్చింది 10 లక్షలే వర్చువల్ అకౌంట్లో కానీ మీరు 2 లక్షలే వాడినరు. సో అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే 10 లక్షలకు ఇంట్రెస్ట్ తీసుకోదు మీ దగ్గర. ఓకే, సో బ్యాంక్ అన్నది 2 lakhs మాత్రమే తీసుకున్నాము. సో ఈ 2 lakhsకి మాత్రమే ఇంట్రెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీకు బ్యాంక్. ఈ 2 lakhsకి కూడా ఎట్లా ఉంటుందంటే వర్చువల్ అకౌంట్లో మీ పేరు పైన ఆ 10 లక్షలు అనేది బ్లాక్ అమౌంట్. సో మీకు జనరల్లీ పర్సనల్ లోన్కి ఉన్నట్టు మొత్తం అమౌంట్ డిస్బర్స్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి మీ అకౌంట్లోకి వచ్చేసినాయి అని అంటే అకౌంటబిలిటీ మొత్తం మీది ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది, అకౌంటబిలిటీ మీదే ఉన్నా వాడకపోతే బ్యాంకుకు లాస్. సో వాడినా వాడకపోయినా అక్కడ ఈఎంఐ అనేది మీరు కడతా ఉంటారు.
ఇక్కడ ఓడీలో ఏమవుతుంది అని అంటే మీరు కట్టరు కాబట్టి బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఓవర్ డ్రాఫ్ట్లో కొంచెం హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అంటే మామూలుగా ఉండే బ్యాంక్స్లో ఇప్పుడు 10.5 అన్నట్టు చెప్పారు కదా, సో ఆ విధంగానే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంటారా అమౌంట్? కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక 2% అలాగా, అంటే 12-11 ఇలా ఉంటుందా? లేదు లేదు లేదు, ఇంకొద్దిగా హయ్యర్ సైడ్లో ఉంటుంది, 13-14 అట్లా ఉంటుంది మినిమం. సో ఇది నేను సో ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంతవరకు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే ఓవర్ డ్రాఫ్ట్ ఎట్లా ఉంటుందంటే ఈ రోజు మీరు రీపేమెంట్ చేయరు, మీకు మినిమం 3 years టైం ఇస్తుంది బ్యాంకు. ఓకే. సో రీపేమెంట్ 3 years మీకు టైం ఇచ్చినప్పుడు మీరు 3 years వరకు ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ అనేది మీరు పేమెంట్ చేసుకుంటూ పోతుంటారు. సో ఇంట్రెస్ట్ పార్ట్ అనేది మీరు పేమెంట్ చేసుకుంటూ పోతే ఈ ఫస్ట్ 3 years వరకు బ్యాంకుకు మీరు 10 లక్షలు మీ పేరు పైన వేసినప్పుడు ఈ 2 లక్షలే మీరు వాడితే మొత్తం సంవత్సరం 3 సంవత్సరాలు 2 లక్షలే వాడితే అది బ్యాంకుకి అయితే లాస్ కదా. ఎందుకంటే వర్చువల్లీ మీ అంత పేమెంట్ అంత 10 lakhs అనేది మీ పేమెంట్ మీ పేరు పైన బ్లాకేజ్లో ఉంటుంది. సో వేర్ ఈవెన్ you are not using it and even bank cannot use it. Only the person, అట్లే the virtual card అంటున్నారు. సో అది మాత్రమే వర్చువల్ అకౌంట్ లో ఉంటాయండి, వర్చువల్ అకౌంట్ లో ఉంటాయి. సపోజ్ నేను 10 లక్షల రూపాయలు మీరు లోన్ తీసుకున్నారు, మీకు 2 లక్షలు 3 సంవత్సరాల దాకా కూడా మీరు 2 లక్షలే వాడుతున్నారు అనుకోండి, బ్యాంకుకి అది ఎంత లాస్ చెప్పండి? 8 లక్షలు మీ పేరు పైన బ్లాకేజ్ లో ఉంటాయి. ఒక 8 లక్షలైనా వాడాలంటారా మీరు? అంటే తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ బ్యాంక్ బాగుండాలి, మీరు బాగుండాలని వాడుతూ ఉండాలి, పెట్టుకుంటూ ఉండాలంటారు. అవసరం కోసం మనం ఎప్పుడైతే బ్యాంకుని అప్రోచ్ అవుతామో బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే తన దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ను మన చేతికి ఇచ్చింది అంటే బ్యాంకు కూడా రొటేషన్ కావాలి కదా. సో తను ఏం చేస్తుంది, బ్యాంకు మన పేరు పైన ఇచ్చిన తర్వాత ఇంకా సంబంధం లేదు. సో ఆ క్రెడిట్ దానికి సంబంధించిన హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఏం అడుగుతుంది అంటే బ్యాంకు, మేడం నేను మీకు ఈ 10 లక్షలు ఇచ్చిన, అందులో మీరు 2 లక్షలు వాడినరు, బట్ నాకు మీరు ఈ 3 సంవత్సరాలు ఈఎంఐ కూడా కట్టరు. ఓకే. సో నేను మీకు 10%, 10.5, 11%లో నేను ఇవ్వలేను. సో అందుకు ఏం చేస్తుంది అంటే బ్యాంకు మినిమం 13-14%లో మనకు ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి. అవునండి, ఈఎంఐలు తీసుకొని అంటున్నారు, ఇంట్రెస్ట్ ఈ మాత్రం ఉండాలి అంతే. ఇంట్రెస్ట్ గురించి అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నారు కాబట్టి. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఈ 2 లక్షలు సపోజ్ మీరు దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేసిండ్రు, మీకు రిటర్న్స్ వస్తాయి. ఓకే, మీకు రిటర్న్స్ వస్తాయి, బట్ బ్యాంకు ఓన్లీ ఇంట్రెస్ట్ పోతుంది. సో బ్యాంక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తుంది అని అంటే నేను తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోవాలా, సో నువ్వు కూడా దగ్గరకు పోయి ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ రిటర్న్స్ నేను అడగట్లేదు, నా రిటర్న్స్ నేను అడుగుతున్నా అని. సో ఇక్కడి నుంచి ఎక్కడికి లాజిక్ అండి అసలు. సో ఆ దానిపైన మనకి ఏదైతే 2 లక్షల ఏదైతే ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుందో మినిమం 13-14% అది స్టార్టింగ్ అనమాట. ఇది డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ ప్రొఫైల్. మళ్ళీ సో ఇప్పుడు తీసుకున్న ఏమంటే ఎక్కడైనా ఎలా అయినా వాడుకోవచ్చా మనము, లేదంటే అప్పుగా ఎవరికైనా ఇచ్చినా కానీ, లేదంటే మ్యారేజెస్కి పరంగా కానీ, లేదంటే ఇలాగా మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా చాలా మంది, సో అలా కూడా అమౌంట్ తీసుకొని వాడుకోవచ్చు అంటారా? ఇక్కడ మీకు నేను పర్సనల్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని వాడుకునే విధానం చెప్తానండి. ఎక్కడ కూడా బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తీసుకొని మీరు వేరేడికి వడ్డీలకు అధిక రేట్లకు వడ్డీ వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఏ బ్యాంకు చెప్పదు. అలా కాదు, అంటే చాలా మంది కరోనా తర్వాత ఎదగాలనుకుంటున్నారు, 2-3 బిజినెస్లు పెట్టుకుంటే ఏమి ప్రాబ్లం లేదు కదా, ఇన్వెస్ట్ చేసుకోండి. సో అలా ఏమైనా చూసుకోవడానికి ఉంటారు కదా చాలా మంది, అలాగే థింక్ చేస్తున్నారు, యూజ్ చేసుకోవచ్చా? సో మీరు దీన్ని సపోజ్ పర్సనల్ లోన్ అనేది దాన్ని యూసేజ్ ఎట్లా ఉండాలంటే మీకు అప్పులు ఉన్నాయి కట్టుకోవడానికి ఓకే అంటది బ్యాంకు. ఓకే. ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నాయి కట్టుకోవడానికి ఒప్పుకుంటుంది బ్యాంకు. ఓకే, పెళ్లి చేయాలంటే పెళ్లి చేయడానికి యూస్ చేసుకోండి, కానీ మళ్ళీ రేట్ తిరిగి కట్టేయాలి. సో మ్యారేజెస్ అనుకోండి, మ్యారేజెస్కి కట్టుకోవాలా, మ్యారేజెస్కి వాడుకోవచ్చు. లేదు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది సడన్గా, అట్లాంటి వాటికి వాడుకోవచ్చు. నేను భూములు కొంటా, నేను భూముల పైన ఇన్వెస్ట్మెంట్లు పెడతా, మ్యూచువల్ ఫండ్లలో తీసుకొని పోయి పెడతా, లేకపోతే స్టాక్ మార్కెట్లలో పెడతా, వీటికి పర్సనల్ లోన్ అనేది ఇవ్వడం జరగదండి. ఎందుకంటే ఇప్పుడు అంటే కొంతమంది చెప్పి ఒకదానికి యూస్ చేసుకుంటున్నారు, అలా జరుగుతుంది. దానికి ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కళ్ళు నిజం చెప్పాలని ఎక్కడ రూల్ లేదు, కానీ ఒకటి ఏంటంటే బ్యాంక్ రూల్ ప్రకారం వీటికి మాత్రమే పర్సనల్ లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా వేరే వాటికి బ్యాంక్ అనేది ఇవ్వదు. రీజన్ బిహైండ్ దట్ ఇస్ బ్యాంకుకు కొన్ని నామ్స్ ఉంటాయి. ఏమని, బాబు నీకు నేను లోన్ ఇస్తున్నా, సపోజ్ ఇంట్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, దానికి వాడుకో. ఎందుకంటే ఇది ప్యూర్లీ అన్సెక్యూర్డ్ లోన్ అనేది కస్టమర్ యొక్క
సిబిల్, కస్టమర్ యొక్క శాలరీ, ఓకే అంటే కస్టమర్ యొక్క ఎంప్లాయ్మెంట్ అండ్ కస్టమర్ యొక్క రీపేమెంట్ బిహేవియర్. ఓకే సో ఈ 2-3 వాటిపైనే డిపెండెంట్ అయ్యి ఇచ్చే లోన్ని నువ్వు నేను ఎట్లా పడితే అట్లా లోన్ తీసేసుకొని నేను ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెడతా అంటే రేపు పొద్దున్న లాస్ వచ్చింది అనుకోండి, ఆన్లైన్ బ్యాంక్ ఆబ్వియస్లీ బ్యాంక్ లాస్ అయినా కూడా అడిగేది ఏంది, బాబు నువ్వు లాస్ అయినావు కదా, స్టిల్ నా ఈఎంఐ నాకు కావాలని అడుగుతుంది. సో లాస్ అయిన మనిషి ఆల్రెడీ దెబ్బతిని ఉంటాడు. దెబ్బతిని ఉన్న మనిషిని ఈఎంఐలు అడిగితే మీలాంటి వాళ్ళు ఏం అడుగుతారు, ఎట్లా అడుగుతారండి, మీకు మానవత్వం ఉండాలి కదా అని మీరే అంటారు. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, డబ్బులు ఇచ్చినాం కాబట్టి మరి. సో అందుకే బ్యాంక్ ఏమంటదంటే ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా కాకుండా కొంచెం పద్ధతికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఇది పర్సనల్ లోన్ అనేది, ఓవర్ డ్రాఫ్ట్ అనేది కొంచెం పద్ధతిగా ఖర్చు పెట్టుకోండి. వీటికి మాత్రం ఖర్చు పెట్టుకోండి, పెళ్ళిళ్ళకు వాటికో వీటికో ఖర్చు పెట్టుకోండి. ఎక్కడిక్కడ తీసుకొని పోయి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్లు, భూములపైన ఇన్వెస్ట్మెంట్లు అవి ఇవి పెట్టుకోకండి. భూములపైన వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఉంది ఆప్షన్, అది వేరే లోన్. ఓకే, సో వేరే లోన్ కూడా ఉందంటండి. సో మీకు ఆ ప్లాట్ ఏదైతే కొంటున్నారో ద ప్లాట్ పర్చేస్ లోన్ కొనుక్కోండి. ఓకే ఓకే, సో మన దగ్గర అలాంటి లోన్స్ కూడా ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తామండి మేము. సో ఇలాంటి లోన్స్ కూడా ఉన్నాయంట. సో పర్సనల్ లోన్ దేనికి వాడాలో దానికి మాత్రమే వాడండి, అనవసరంగా వాడితే మాత్రం మళ్ళీ కట్టలేని పరిస్థితి వస్తుంది. సో అప్పుడు నా ఈఎంఐ నాకు కట్టాల్సిందే అని బ్యాంక్ వాళ్ళు అంటారు. సో జాగ్రత్తగా ఉండండి 100%. ఎందుకంటే ఇప్పుడు తీసుకొని పోయి ఆన్లైన్లో మనం ఏదన్నా ఒక ఆటకో దేనికో లేకపోతే ఇన్వెస్ట్మెంట్, చాలా మంది గేమింగ్స్ యూజ్ చేస్తున్నారు, ప్రతి దానికి యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు డబ్బులు వచ్చినంతసేపు బాగానే ఉంటుందండి. సపోజ్ ఒక్కసారి పోవడం స్టార్ట్ అయింది అనుకోండి, ఇది కవర్ చేయడానికి ఇంకోటి కవర్ చేయడానికి ఇంకోటి, ఇట్లా అప్పులు చేసుకొని అక్కడిక్కడ కడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. తీసుకునే అప్పును కట్టకపోగా ఈ అప్పుకి ఇంకొక అప్పు తీసుకొని అట్లా తను భయంకరంగా ఫైనాన్షియల్గా అన్స్టేబుల్ అయిపోతాడు. సో వన్స్ ఫైనాన్షియల్ అన్స్టేబిలిటీ వచ్చింది అని అంటే అప్పుడు తన ఈఎంఐలు అనేది బౌన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈఎంఐలు బౌన్స్ అవ్వడం స్టార్ట్ అయినాయి అని అంటే 100% ఇంకా కస్టమర్ మళ్ళీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకెప్పుడు మళ్ళీ తనకు లైఫ్ టైంలో లోన్స్ రావు. ఇవన్నీ సినారియోస్ని అసలు వద్దనుకొని వదిలేసుకొని వీటన్నిటికంటే అవసరం అనుకుంటే ఒక 10 రూపాయలు ప్రాపర్గా మనం ఖర్చు పెట్టుకోవాలా, జెన్యూన్గా ఖర్చు పెట్టుకోవాలా అని మనకు ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఓవర్ డ్రాఫ్ట్లో పర్సనల్ లోన్ లా కాకుండా తీసుకునే డబ్బులకు మాత్రమే, అది కూడా ఇంట్రెస్ట్ మాత్రమే కట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది ఓవర్ డ్రాఫ్ట్ లో ఉన్న బెస్ట్ మనకు. అంటే ఇంట్రెస్ట్ లోనే అసలు వడ్డీ రెండు పోతాయా? లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. ఓన్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ అండి మీరు 10 లక్షల్లో 5 లక్షలు వాడుకున్నారు, ఈ 5 లక్షలకి ఇంట్రెస్ట్ కట్టాలి. 5 లక్షలు మనకు సపోజ్ ఒక 1 రూపీకి డిస్బర్స్మెంట్ అయింది అనుకోండి, రూపాయికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మాత్రమే బ్యాంక్ మీకు పే చేయమని అడుగుతుంది. ఓకే, సో నేను రూపాయి నీకు బ్యాంక్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన కదా అని చెప్పి ఆ రూపాయి క్యాలిక్యులేట్ చేసి అంతమంది మీకు దాంట్లో ప్రిన్సిపల్ కూడా నాకు ఇవ్వండి అని బ్యాంక్ అడగదు. ప్రిన్సిపల్కు ఇంట్రెస్ట్కు సంబంధం లేదు ఇన్ ఓవర్ డ్రాఫ్ట్. ఇనిషియల్ 3 years వరకు మ్యాండేటరీగా మీకు ఓవర్ డ్రాఫ్ట్లో ఇంట్రెస్ట్ తప్ప ప్రిన్సిపల్ అనేది అడగదు బ్యాంకు. సో ఇప్పుడు ఫ్లెక్సీ ఓడి అంటే ఏంటి, డ్రాప్ లైన్ ఓడి అంటే ఏంటండి? ఫ్లెక్సీ ఓడి అని అంటే సింపుల్, ఫ్లెక్సీ అనే పేరులోనే ఉంది, మీకు ఫ్లెక్సిబుల్గా మీరు కట్టుకోవచ్చు, తీసుకోవచ్చు, కట్టుకోవచ్చు అని. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు మీకు 10 లక్షలు శాంక్షన్ అయింది అనుకోండి, ఈ 10 లక్షలను మీరు ఎట్లా వాడతారు అని అంటే అది మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పున్నాను, ఇది దీన్ని ఇట్లా వాడుకోవాలని. అయితే డే 1 మీకు ఏదైతే శాంక్షన్ ఉంటుందో ఫ్లెక్సీలో 10 లక్షల శాంక్షను, సపోజ్ టెన్యూర్ 5 years 6 years 7 years పెట్టుకున్నారు. సో ఈ టెన్యూర్ మొత్తము ఈ 10 లక్షలు మీకు ఖచ్చితంగా ఉంటుంది. బట్ వేరాజ్ డ్రాప్ లైన్లో అట్లా కాదు. మీరు 10 లక్షలు తీసుకుంటే ఖచ్చితంగా 10 వాడాల్సిందే. ఏ మంత్ అయితే వాడరో ఆ మంత్ ఎంత అయితే వాడతారో అంత మందం మాత్రమే మీ లిమిట్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి అట్లా ఉంటుంది. అది డ్రాప్ అవుతా వస్తుంటది అనమాట. 2 లక్షలు పడితే మళ్ళీ 2 లక్షలే వాడాలి. ఇప్పుడు 10 లక్షల్లో మీరు 2 లక్షలే వాడుకున్నారు అనుకోండి, 8 లక్షలు ఆటోమేటిక్ బ్యాంకు మీకు వాపస్ తీసేసుకుంటది. 2 ఉంటుంది. ఈ నెక్స్ట్ 3-5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు మీరు పెట్టుకుంటారు కదా టెన్యూర్, ఈ 2 మాత్రం వాడుకోవాలా. ఓకే, సో
మిగతా డబ్బులు హైడ్ ఇంకా హైడ్ కాదు, బ్యాంక్ వాపస్ తీసేసుకుంటుంది. సో అదే మీరు ఒకవేళ కనుక ఈ 2 లక్షలు కాకుండా నెక్స్ట్ మంత్ 50,000 వాడుకున్నారు అనుకోండి, అది మళ్ళీ 50,000కి వచ్చేస్తుంది లిమిట్, తగ్గిపోతూ ఉంటుంది. మీరు వాడకపోతే తగ్గుతుంటుంది అనమాట. అయితే 10 లక్షలు ఇట్లా వాడుకోవాలి, అంటే ఎంత తీసుకుంటే అంత వాడుకుంటూ ఉండాలి, మళ్ళీ రీపేమెంట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల లాభం ఏంది నష్టం ఏంది అని అంటే ఫ్లెక్సీలో ఎట్లుంటుందంటే సడన్గా నాకు ఈరోజు పైసలు అవసరం పడకపోవచ్చు, బట్ ఫ్యూచర్ నాకు 5 ఏళ్ళ వరకు నాకు అదొక నా భరోసా. సో అది మీకు అది లాంగ్ టర్మ్ డబ్బులు వాడుకునే వాళ్ళకు ఫ్లెక్సీ అనేది పనికొస్తుంది. బట్ వేరాస్ ఇప్పుడు మీకు నాకు ఈరోజు పైసలు అవసరం పడ్డాయి, నెక్స్ట్ మంత్ నా డబ్బులు నాకు వచ్చేస్తాయి అనుకునే వాళ్ళకు ఇది డ్రాప్ లైన్ బెస్ట్ అనమాట. ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ చేసుకుంటుంటారు, అంటే ఏదన్నా వాళ్ళకు చేతి నుంచి ఏదన్నా వాళ్ళకు సపోజ్ బిజినెస్ లోన్ ఉంది, బిజినెస్ లోన్లో వాళ్ళకు క్యాష్ ఫ్లోస్ కావాలి. ఈ మంత్ 5 లక్షలు తీసేసుకున్నాము చాలు, కథం మిగిలిన 5 లక్షలు క్లోజ్. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా 5 లక్షలు ఎందుకు పెట్టుకోవాలా, ఉంటే డబ్బు వాడబుద్ధి అయ్యి అప్పు చేయబుద్ధి అవుతుంది కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది అని ఇట్లా చేసుకునే వాళ్ళకు మాత్రం డ్రాప్ లైన్ బెస్ట్. సో డ్రాప్ లైన్ మన ఏదైతే మనం ఎంతెంత తక్కువ వాడుతుంటామో అంతంత తక్కువ లోన్ కూడా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో ఏ రోజైతే మనం తక్కువ వాడుకొని ఏదైతే మనం ఇది చేస్తుంటామో అప్పుడు ఆటోమేటిక్ లోన్ అమౌంట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని రెండింటికి ఇంత డిఫరెన్స్ ఉంది, చాలా చాలా ఉంది. ఓకే, సో ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారము సో ఏది యూస్ చేసుకుంటే కస్టమర్స్కి బెనిఫిట్ బెటర్ అంటారు? అంటే నేను చెప్పడం ఏంటంటారండి, ఇక్కడ పర్సనల్ లోన్ తీసుకుంటేనేమో అది నెలకు తిరిగేసరికి ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అవును, అసలు వడ్డీ 2 కట్టుకుంటా అదొక ఈఎంఐ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, బట్ అంటే ఇది మళ్ళీ డిఫరెంట్ పాయింట్, అంటే కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది. అంటే ఇప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది, నేను ఈ నెల నుంచి నాకు ఇంత ఈఎంఐని పెట్టుకుంటా, నాకు కట్టేసుకుంటా, గమ్మున నా టెన్షన్స్ నాకు వద్దు అని. కానీ కొంతమంది ఏమనుకుంటారు, నా దగ్గర ఉన్న ఇప్పుడు టైట్ పొజిషన్కు కొద్దిగా ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకుంటే బాగుండే అన్నారు అనుకోండి, వాళ్ళకు ఓడి బెస్ట్ అనమాట. సో దాంట్లో కూడా ఏంది, నేను లాంగ్ రన్ పెట్టుకోవాలనుకుంటున్న డబ్బులు నాకు వస్తుంటాయి పోతుంటాయి, అంటే వస్తుంటాయి నేను మళ్ళీ ఖర్చు చేస్తుంటా, మళ్ళీ వస్తుంటాయి మళ్ళీ ఖర్చు చేస్తుంటా, ఇట్లాంటి వాళ్ళు ఏమంటే ఫ్లెక్సీ తీసుకోవడం బెటర్. బట్ షార్ట్ టర్మ్ గురించి నేను తీసుకోవాలనుకుంటున్నా, షార్ట్ టర్మ్ లో ఇది వాడుకొని ఇమీడియట్లీ కొద్దిగా క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నా అని అనుకునే వాళ్ళు డ్రాప్ లైన్ తీసుకోవడం బెటర్. 2 రకాల, అంటే కస్టమర్ యొక్క ఫెసిలిటీని బట్టి, కస్టమర్ యొక్క నీడ్ని బట్టి, కస్టమర్ యొక్క రీపేమెంట్ కెపాసిటీని బట్టి మనము ఈ ఏదైతే వాళ్ళకు లోన్ అనేది ఫెసిలిటేట్ చేస్తామో వాళ్ళని బట్టి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది త్రూ డిజి లోన్స్. ఓకే, సో ఇదేదో చాలా బాగుందండి. చాలా మంది అయితే ఇప్పుడు లాంగ్ టర్మ్లో కట్టుకుందాంలే అనే వాళ్ళకి ఫ్లెక్సీ యూజ్ అని చెప్తున్నారు. ఇంకా లేదు తొందరగా క్లోజ్ చేసుకుందాం, తగ్గించుకొని అమౌంట్ తక్కువలో చూసుకోవడమే బెటర్ అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెటర్ అంటున్నారు. సో ఓడి నైస్ అండి, చాలా మంచి కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో, నిజంగా చాలా మంచి యూస్ఫుల్ అయితే ఉంది. సో చాలామంది మనీ కోసము జనరేట్ అవ్వక అటు ఇటు అప్పులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ తీసుకుంటారు, ఇంకో దగ్గర తీసుకొని ఇక్కడ క్లోజ్ చేస్తారు, మరి ఇంకో దగ్గర తీసుకొని ఇంకో దగ్గర క్లోజ్ చేస్తారు. మొత్తం ఇది ఒక సర్కిల్. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇంకా లాస్ట్కి హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్, సూసైడ్ ఇన్ని జరిగి కుటుంబాలు ప్రాబ్లం అయిపోతాయి. సో ఇలాంటివి అవుతున్నాయి చాలా. 100%. ఎందుకంటే ఎప్పటికైనా ఒకటి మేము చెప్పడం ఏంటంటే, లోన్లు తీసుకోవడము ఎంత ముఖ్యమో, మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కూడా చాలా ముఖ్యం. డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి లోన్లు తీసుకొని విచ్చలవిడి ఖర్చు పెట్టేసుకుంటుంటేనేమో మళ్ళీ ఇబ్బందులు పడతారు. అట్లా అని చెప్పేసి డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదనే మేము ప్రతి లోన్ని ఫెసిలిటేట్ చేస్తాం మా డిజి లోన్స్ ద్వారా. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉన్నప్పుడు మీరు తీసుకునే ప్రతి రూపాయిని మంచి అకౌంటబిలిటీతో వాడుకొని మంచిగా మీరు రీపేమెంట్ అనేది కొద్దిగా ప్రాపర్గా ఉంచుకుంటే రేపొద్దున మీరు మళ్ళీ ఏదైనా లోన్ తీసుకోవాలన్నప్పుడు మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇలా ఫ్లెక్సీ ఓవర్ డ్రాఫ్ట్ ఇలా తీసుకోవాలనుకుంటే కొంతమంది, సో దానికి ఎలాగ బేసిక్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి? సాలరీడ్, ఇందాక నేను చెప్పింది సాలరీడ్ డాక్యుమెంట్స్ ఏనండి. సాలరీడ్కి మీకు కావాల్సింది లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటో కావాలి, పాన్ కార్డ్ కావాలి, ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఇవి కేవైసీ డాక్యుమెంట్స్. దాంతోపాటు మనకు
వాళ్ళ 3 months పే స్లిప్స్, లేటెస్ట్ పే స్లిప్స్ కావాల్సి వస్తుంది. సో లేటెస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సి వస్తుంది. సో 3 years ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ కావాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వారికి కుదరదా? సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది అది మనం ఇది సపరేట్ టాపిక్ అండి. సో ఇది ఓన్లీ సాలరీడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో సాలరీడ్ వాళ్ళకి మాత్రమే ఈ డాక్యుమెంటేషన్ కావాల్సి వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్కి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా సపరేట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీ అయితే ఉంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా. ఇప్పుడు ప్రెసెంట్ మనం సాలరీడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది మొత్తం సాలరీడ్ వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫామ్ 16 పెట్టేసేసుకొని ఎవరైతే మా డిజిటల్ లోన్స్ రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళకు మీరు మీ డాక్యుమెంటేషన్ అనేది ఇస్తే మేము మ్యాక్సిమం 2 నుంచి 3 days లోపల మీకు లోన్ అనేది ఫెసిలిటేట్ చేయించడం జరుగుతుంది త్రూ డిజిలోన్స్ ఫర్ ఎంటైర్ పాన్ ఇండియా. మీరు ఎంటైర్ ఇండియాలో మీ కస్టమర్ ఎక్కడున్నా సరే మా డిజిలోన్స్ ద్వారా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బెంగళూరు అని చెప్పి లేదంటే ఇప్పుడు ముంబై అని ఢిల్లీ ఇక్కడ నుంచి కూడా ఎవరైనా కస్టమర్స్ మాకు ఇలా ఫ్లెక్సీ ఓవర్ డ్రాఫ్ట్ కావాలి సో ఇలా అనుకున్న వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయగలుగుతారు. ఎంటైర్ పాన్ ఇండియాలో ఒకవేళ బ్యాంక్ ఆ లొకేషన్ చేస్తే మా డిజిలోన్స్ అక్కడ ప్రజెన్స్ ఉందండి. సో 29 రాష్ట్రాల్లో మా ప్రజెన్స్ ఉంది. వీ హ్యావ్ ఆర్ ఓన్ ఆఫీస్, ఆర్ ఓన్ మ్యాన్ పవర్. సో మాకేందనంటే ఎంటైర్ పాన్ ఇండియా మొత్తంలో దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ ద హైయెస్ట్ స్టేక్ హోల్డర్ ఇన్ ఎంటైర్ పాన్ ఇండియా. ఓకే. సో మాకేందంటే ఇప్పుడు ఎంటైర్ ఇండియా మొత్తంలో మీకు పలానా పర్టికులర్ లొకేషన్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీకు ఎక్కడ లోన్ కావాలన్నా డిజిలోన్స్ని సంప్రదిస్తే మేము ఆ లోన్ని ఫెసిలిటేట్ చేసి పెడతామండి. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి విక్రాంత్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా ఈ ఓవర్ డ్రాఫ్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేదు మేము కాల్ చేసి కనుక్కోవాలి డీటెయిల్స్ కావాలి అంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ అంతా పూర్తిగా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.